ముందు నుయ్యి వెనక గొయ్యి ఇది ఏపీలో రొయ్యల రైతు పరిస్థితి. ఒకప్పుడు డాలర్ పంటగా పేరు తెచ్చుకున్న రొయ్యల సాగు ఇప్పుడు రైతుల్ని హడ్లెత్తిస్తోంది. ఫీడ్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు ఏకమైపోయి రైతుని నిలువునా దోచుకుంటున్నా పట్టించుకునే నాదుడి లేడు. దీంతో ఆందోళన బాటపట్టాడు అన్నదాత. రొయ్యల మేత ధర విషయంలో కంపెనీలు చెప్పేదే వేదం. రొయ్యల కొనుగోలులో ప్రాసెసింగ్ యూనిట్లు నిర్ణయించేదే ధర్మం. మరి పెట్టుబడి పెట్టి నిద్రాహారాలు మాని పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుందా అంటే అదీ లేదు. దీంతో ఒకప్పుడు రారాజులా బతికిన రొయ్యల రైతు నేడు నడి రోడ్డుపై పంటను పారబోసే పరిస్థితి దాపురించింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యల సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే కొంతకాలంగా ఆక్వా రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికా టారిఫ్లు, తర్వాత గల్ఫ్ యుద్ధం కారణంగా రొయ్యల ధర దారుణంగా పడిపోయింది. దీంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. అయితే ఇదే అదునుగా అన్నదాత మనుగడే ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు. ఇటీవలి కాలంలో రొయ్యల మేత ధరను భారీగా పెంచాయి ఫీడ్ కంపెనీలు. దీంతో ఆందోళన బాటపట్టారు రైతులు. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరను అనూహ్యంగా తగ్గించేశాయి ప్రాసెసింగ్ యూనిట్లు. దీంతో రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఇప్పటికీ నాణ్యమైన సీడ్ దొరకకపోవడం, వైరస్ల వ్యాప్తి, పెరిగిన కూలీ రేట్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రొయ్యల మేత ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడి పెరిగింది కనుక రొయ్యల ధర పెరగాలి. కానీ దానికి భిన్నంగా ప్రాసెసింగ్ యూనిట్లు కౌంటు ధరలను మరింత తగ్గించేశాయి. ఆక్వా రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ప్రభుత్వం నాణ్యమైన సీడ్ అందించడంతో పాటు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆక్వా రైతులు. అలాగే ఫీడ్ ధరలను తగ్గించాలని, రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. రొయ్యల ఫీడ్ తయారీ మిల్లుల నిర్వాహకుల చేతిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయంటున్నారు రైతులు. అలాగే కొందరు ఎగుమతిదారులు, ప్రాసెసర్లు సిండికేట్గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటువంటి వాళ్లను కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు అన్నదాతలు. కాగా రొయ్యల ఎగుమతిదారులు ఆక్వా రైతులతో భీమవరం కలెక్టర్ జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఆక్వా రైతులు.